హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ పార్టీ ఈరోజు చేపట్టినటువంటి యువత పోరు మరి సక్సెస్ అయిందా లేదా? ఎందుకంటే యువత పోరుకి ఎవరు రారు జగన్ పిలుపునిస్తే రావాలా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆ పోరుకు సంబంధించి ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మరి పోరు సక్సెసా కాదనేది మీరే డిసైడ్ చేయండి. ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఫల్యాలకు సంబంధించి వాళ్ళు ఇస్తాననేటువంటి హామీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ధర్నా చేపడితే జగన్మోహన్ రెడ్డి దేనికన్నా పిలుపునిస్తే దానికి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కొన్ని పత్రికలు ఇవన్నీ కూడా ఏం చెప్తాయి? జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఎవరు కదలడం లేదు, వైసీపీ పార్టీ కార్యకర్తలే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, తాడేపల్లి ఆఫీసులో కూర్చొని దీక్షలు చేయాలంటే ఎవరు చేస్తాడని చెప్పి ఎవరు కూడా రావడం లేదు, ప్రజలు కూడా అసహించుకుంటున్నారని చెప్పి పదే పదే వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అట్లా వాళ్ళు ప్రచారం చేయడం, వీళ్ళు ధర్నాలు చేయడం, ఆ ధర్నాలు సక్సెస్ కావడం మనం చూసాం. రైతు ధర్నా సక్సెస్ కాదన్నారు, సక్సెస్ అయింది. అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన ధర్నా సక్సెస్ కాదన్నారు, సక్సెస్ అయింది. ఇప్పుడు యువత పోరుకు సంబంధించినటువంటి ధర్నా సక్సెస్ కాదని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఈరోజు కదిలి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళను ఆపడం మరి ఈ పోలీసుల చేత కూడా కాకపోవడంతో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే పని పాట లేక చేస్తున్నాడా? కాదు కదా, యువతకు సంబంధించి కదా చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బకాయిలకు సంబంధించి వీళ్ళు మొన్న బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత ఇవ్వాలనే దానికి సంబంధించి 7,100 కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ వీళ్ళు కేటాయించింది ఎంత? 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ వసతి దీవెనకు సంబంధించి కానీ. సో ఇవన్నీ కేటాయిస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు. కానీ అవి కేటాయించలేదనే కదా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. 2023 సంవత్సరం డిసెంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చేయాలో వాళ్ళు చేశారు. ఆ తర్వాత 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఏప్రిల్ మాసంలో అంటే ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ ప్రభుత్వం కనుక కొనసాగి ఉంటే, వాళ్ళ ప్రభుత్వం కనుక మళ్ళీ వచ్చింటే అవి కంటిన్యూ అయ్యేటివి. కానీ ప్రభుత్వం మారింది, కూటమి సర్కార్ వచ్చింది, వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చారో అవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదొకటి కాదు, ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెనే కాదు, డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దానికి సంబంధించి మరి మొదటి సంవత్సరం ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి లేదు. 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షలు అంటే మొదటి సంవత్సరం 4 లక్షలు కల్పించాలి. మరి కల్పించలేకపోయామని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జనవరి రోజున జాబ్ క్యాలెండర్ డేటు టైం రాసుకోండి అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి జనవరి పోయింది, మార్చి వచ్చింది, మరి ఎక్కడ జాబ్ క్యాలెండర్ లేదు కదా, ఆ జాబ్ క్యాలెండర్ లేదు. మరి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామన్నారు, దానికి సంబంధించి ఎక్కడ కేటాయించారు? బడ్జెట్లోనే కేటాయించారా? ఆ నిరుద్యోగ వృత్తి ప్రకటన చేశారా? అది కూడా లేదు. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటికి సంబంధించి అమలు చేయాలని చెప్పి వీళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి. దాన్ని అడ్డుకోవడానికి కూటమి సర్కారు చేత విధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనే దానికి సంబంధించి. సో ఇది వీడియో చూశారు కదా, మరి దీన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి. మరి వైసీపీ పిలుపునిచ్చినటువంటి యువత పోరు సక్సెస్ అయిందా కాలేదా? మరి వీళ్ళైతే నిన్న మొన్న ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో ఇక్కడ వాళ్ళ బాధితులంతా కూడా వాళ్ళకి బాధ ఉంది కాబట్టి, మోసపోయాం కాబట్టి వాళ్ళందరూ విద్యార్థులు కానీ, వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైసీపీ పార్టీ నాయకులు కానీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా మా కోసం ఒక పార్టీ ధర్నా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ధర్నాలు పాల్గొన్నారు. అక్కడ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోరుకు తరలివచ్చినటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళను ఆపలేకపోయారు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నది ఏంటి? వైఎస్ జగన్ గారు పిలుపునిస్తే ఆగడం అనేటువంటిది ఉండదు. మీరు మమ్మల్ని అడ్డుకోవాలని చూసినా, అరెస్టు చేయాలని చూసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు సరిపోవని చెప్పి కూడా వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మీ ప్రాంతాల్లో ఈ పోరుకు సంబంధించి ఎలాంటి పరిస్థితి నిజంగా సక్సెస్ అయిందా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.